కల్చర్కి సంబంధించిన పెయింటింగ్స్ ఇవి ఇవాళ ఆర్చ్ పైన ఉన్నటువంటి ఎవరిని అన్నట్టు ఇప్పుడు ఉన్న 1 2 3 4 5 6 7 అంటే ఈ 7 గుట్టకు సంబంధించిన అన్నట్టు అలా 5 నుండి ఐదో గుట్టు సంబంధించిన అంటే మాకు వియంకులు అనే ఉంటాయి మా ఉండే గుట్టు గోత్రాలతో పెళ్లి జరుగుతారు అంటే ఇప్పుడు ఐదో గుట్టు పెళ్లి చేసుకోరు ఐదో గుట్టు 3వ గుట్టులు మాత్రం పెళ్లి చేసుకుంటారు వియంకులు అవుతారు 7 ఉన్నా కూడా వరుస అవుతారు 5 ఉన్న 7 ఉన్నా వరుస అవుతారు అంటే ఆడ్ ఈవెంట్స్ అంటే మాకున్న గోత్రాలు అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే గోత్రాలు అంటారు మాకు గోత్రాలు ఉన్నటువంటి నెంబర్స్ వస్తాయి నెంబర్స్ ప్రకారంగా మేము యూజ్ చేసుకుంటాం అంటే మాకు 1 నుండి 12 వరకు ఉంటాయండి గోత్రాలు అలా ఏం చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి 3 నుండి 7 వరకు ఉన్నాయండి 3 నుండి 7 వరకు ఉన్నాయి మీరు అక్కడ చూసారు కదా సో 3 నుండి 7 వరకు ఉంటాయండి అయితే మాకు గుట్టు గోత్రాలను దాని యొక్క ఏర్పాటు చేయడానికి బెలెమేన్ రాజు అన్నట్టు ఇప్పుడు 7వ గుట్టుకు సంబంధించిన 6వ గుట్టుకు సంబంధించిన వ్యక్తి గోత్రాలని ఏర్పాటు చేయించింది అక్కడ మనకు నిదర్శనం కనిపిస్తుంది మొత్తం టోటల్గా సీక్వెన్స్ మనం ఎప్పుడైనా రైట్ నుండి లెఫ్ట్కి వస్తున్నాం మా పూజ విధానం కూడా రైట్ నుండి లెఫ్ట్కి వచ్చేస్తాం ఈ రైట్ నుండి లెఫ్ట్కి వచ్చేసి ఈశాన్య దిక్కు ఇట్లా మొక్కేస్తాం అన్నట్టు సో అక్కడ కూడా సిమిలర్గా సేమ్ ఉంటాయన్నట్టు మనకు రైట్ నుండి వచ్చేసుకుంటా ఆ కల్చర్ చిన్నత లాస్ట్కు చంద్రమండలం కూడా పోయినటువంటి ఒక ఆదివాసి కనబడ్డారని చెప్పారు చూపెడతానంట అంటే అక్కడ నిదర్శనం ఉన్నట్టు అట్లా డోల్స్ మనకు ఇక డోలి అన్నట్టు ఈ డోలి అనేది మనకు సమ్మక్క తీసుకొచ్చినప్పుడు ఈ డోలితోటి వాయిన్స్కి తీసుకొస్తారు మనకు ఓపెనింగ్ అప్పుడు కూడా డోలీలో ఒక 70 డోలీలు తీసుకొచ్చి చేయించారండి ఈ శబ్దంతో సమ్మక్క తల్లి బయలుదేరి వస్తుంది మళ్ళా డోలి శబ్దం డోలి సౌండ్ అంటేనే సమ్మక్క కొప్పుకుణకం లాంటిది